అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి రేపటి రోజున మార్చి 8వ తేదీన సాయంత్రంలోపు ఒక వార్త అయితే అందబోతుంది. అది శుభవార్త, అశుభవార్త. వీరి దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే వీరికి ఎటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం రేపటి రోజున ఏర్పడబోతుంది. అలాగే ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి వీరేం చేయాలి అనే విషయాల గురించి అయితే ఈరోజు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి. అంతకన్నా ముందు మన ఛానల్ను కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి ఇక వృశ్చిక రాశి వారి గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. రేపటి రోజున వీరికి గౌరవ మర్యాదలు పెరుగుతాయండి. అలాగే వీరి అంచనాలకు ఏదైతే అంచనాలు వేసుకుంటారో దానికంటే ఎక్కువగా మంచి శుభవార్తలను పొందుతారు. ఏదైనా ప్రత్యేకమైనది చూపించవలసినటువంటి రోజు అవుతుంది రేపటి రోజున. మీకు పెద్దగా ఏమాత్రం కూడా అనుకూలంగానే ఉంది కాబట్టి ఏమాత్రం కూడా మీకు భయపడవలసినటువంటి అవసరం లేదండి. కొత్త వాహనాన్ని కొనుగోలు చేయవచ్చు. డబ్బు కోసం మీరు ఇతరులపై ఆధారపడవలసినటువంటి అవసరం లేదు. మీకు సోదరుడితో ఏదో ఒక విషయంపై కాస్త వాదన అయితే జరగబోతుంది. కాబట్టి వ్యాపారంలో కొన్ని పనులను మీరు విస్మరించవద్దు, లేదంటే అవి త్వరలో పెండింగ్లో పడేటటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు అదృష్టం సహాయంతో ఒక అదృష్టమైనటువంటి గొప్ప సహాయాలతో విజయాలను మీరైతే సాధించబోతున్నారు. అలాగే ఈ రోజు నుండి ప్రతిరోజు కూడా మీరు కొంచెం ఏదైతే అప్పుల బాధలో ఇబ్బంది పడుతూ ఆర్థిక స్థితి బాగలేదని చెప్పి అనుకుంటారో వారికి కూడా మంచి ప్రయోజనాలు కలగబోతున్నాయి. మీరు గతంలో చేసినటువంటి కష్టానికి తగినటువంటి ఫలితం కూడా పొందబోతున్నారు. అలాగే మీలో కొందరు ఆస్తిని అమ్మేసి కొత్తగా ఏదైనా కొనాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు కదా, అలాంటి వారికి కూడా కొంచెం మంచి ప్రయత్నాలు వస్తాయి. విద్యార్థులు ఉన్నత విద్య కోసం మంచిగా స్కాలర్షిప్లను పొందుతారు. అధిక ఒత్తిడి కారణంగా కొంచెం కాస్త అయితే స్ట్రెస్కు లోనవుతారు. ఇక అలాగే ఎవరికైనా కానీ మీరు సహాయం అందించాలంటే ధనరూపంగా కానీ ఇంకేదైనా కానీ పెట్టుబడి పెట్టాలన్నా కానీ లేదంటే వారికి ఏదైనా మీరు డబ్బు సహాయం చేస్తామని చెప్పి ఏదైనా సలహాలు ఇవ్వడం ఇలాంటివి అయితే రేపటి రోజున పూర్తిగా మానుకోనండి. గ్రహస్థితి మీకు కాస్త అందుకు అనుకూలంగా లేదు కాబట్టి పూర్తిగా మీకైతే అందువల్ల మీరు ఎవరికి కూడా ఎలాంటి మద్దతులు అయితే ఇవ్వకండి. డబ్బు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. అయితే కొంత మంచి నిర్ణయాలను రేపటి రోజున తీసుకోబోతున్నారు. అలాగే మీ మీద ఎక్కువ పని భారాన్ని మోపుకోకండి. ముఖ్యంగా పనికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదే, కానీ కాస్త ఒత్తిడిగా ఏదైతే ఒత్తిడిగా అనిపిస్తుందో ఆ పని పట్ల కాస్త అప్రమత్తంగా ఉండడం చాలా మంచిది. త్వరలో అనుకూలంగా కూడా వ్యాపారంలో మీకైతే మంచి మార్పులు రాబోతున్నాయి. అలాగే వ్యాపారంలో మీరు ఎంత లాభం పెట్టారో ఎంతవరకు అయితే పెట్టారో దానికంటే కూడా ఎక్కువ లాభాన్ని అయితే మీరు రేపటి రోజున గడించబోతున్నారు. అలాగే మంచి శుభవార్తను రేపటి రోజున పొందవచ్చు. అలాగే ఒక అతిథి రాక మీకు శుభవార్తగా పండుగ వాతావరణం నెలకొనే విధంగా ఉంటుంది. అలాగే ప్రేమ సంబంధాల్లో గౌరవాన్ని, అలాగే ఎదుటివారితో విరోధం లేకుండా జాగ్రత్తగా ఉండేటటువంటి సూచనలు రేపటి రోజున కనిపిస్తున్నాయి. అలాగే ఏదైనా వృధా ప్రయాణాలు ఎక్కువగా చేసుకుంటూ ఉంటారు కదా, అలాంటివి మానుకోండి. చక్కగా ఇంట్లోనే కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపడానికి తప్పకుండా ప్రయత్నించండి. అలాగే మీ మాటను, మీ కోపాన్ని అదుపులో ఉంచుకోండి. లేదంటే అనవసరంగా చిన్న చిన్న విషయాలకు పెద్ద పెద్ద గొడవలు జరగవచ్చు. కాబట్టి మీరు మీ మాటను, మీ కోపాన్ని కాస్త అదుపులో ఉంచుకోవడం వలన ఈ రాశి వారు చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండవచ్చు. అలాగే మీ కుటుంబ జీవితంలో వాతావరణం ఆహ్లాదకరంగా ఉండకపోవచ్చు. కాబట్టి దీంతో ఈ రాశి వారు కాస్త అనుకూలంగా ఉండడానికి శివారాధన చేసుకోండి. శివారాధన చేసుకోవడం వల్ల మీకు ఏదైనా ప్రతికూలతలు కూడా అనుకూలంగా మారుతాయి. అలాగే హనుమాన్ చాలీసా పఠించుకోవడం వల్ల కూడా మీకు అత్యంత అద్భుతమైనటువంటి మంచి ఫలితాలు అయితే మీరు పొందవచ్చు. ఇక అలాగే మీ కుటుంబ జీవితంలో కొత్త తాజాదనాన్ని మీరైతే రేపటి రోజున అనుభవిస్తారు. ఈరోజు మీకు తెలివితేటలు అలాగే విచక్షణతో పనిచేయవలసినటువంటి రోజుగా మీరైతే గుర్తిస్తారు. అలాగే వ్యాపారం పట్ల కాస్త శ్రద్ధ వహిస్తారు. అప్పుడే మీ వ్యాపారం కూడా అభివృద్ధి జరుగుతుందని చెప్పి తెలుసుకుంటారు. అలాగే మంచి మంచి ఆలోచనలు చేస్తారు. మంచిగా నలుగురితో కూడా సంతోషంగా రేపటి రోజున గడుపుతారు. అలాగే రేపటి రోజున ఎలాంటి ఇబ్బంది లేకుండా కాలాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఆర్థికంగా బలంగా ఉంటారు. ఆదాయ మార్గాలను పెంచుకుంటారు. ఈరోజు సాయంత్రం వరకు ఒక శుభవార్త అయితే వింటారండి. మీ దినచర్య చాలా క్రమబద్ధంగా ఉంటుంది. అలాగే మీరు విద్యారంగంలో సమస్యలను ఎదుర్కొంటా కానీ లేదంటే కార్యాలయంలో మీ పనిని చాలా సులభంగా చేసుకోకుండా ఇబ్బంది ఎదుర్కొన్నా కానీ రేపటి రోజున చక్కగా అవన్నీ కూడా ఎటువంటి పెండింగ్ లేకుండా అన్ని పనులు కూడా సాఫీగా విజయవంతంగా మంచి లాభాలను అయితే ఆర్జిస్తారు. ఇక ఈ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తి వ్యాపార పనుల నిమిత్తం ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. చేపట్టినటువంటి మంచి పనుల్లో ఆటంకాలు ఇవేమీ కూడా ఉండవు. సమయస్ఫూర్తితో అన్నీ అధిగమిస్తారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అలాగే మీ జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవచ్చు. దీనిలో అందరూ కూడా మీకు అయితే మద్దతు ఇస్తారని, వ్యాపారంలో లాభాలు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈరోజు మీరు మీ దగ్గర నిలిచిపోయినటువంటి డబ్బును పొందవచ్చు. కుటుంబంలోకి కొత్త అతిథి రావచ్చు. అలాగే మీ భార్య అలాగే మీ పిల్లల కోసం కొంత డబ్బు ఆదా చేయవచ్చు. మొత్తానికి ఈరోజైతే ఈ రాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉందనే చెప్పుకోవాలి.
ఇక సాయంత్రం లోపు అయితే ఒక మంచి శుభవార్త అయితే మీకు తప్పకుండా అందుతుందనే చెప్పుకోవచ్చు. మరి వృశ్చిక రాశి వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.